Visual News. నిజామాబాద్ జిల్లాలో కీలకమైన మంచింప గ్రామ భవిష్యత్తు అప్పుడు అభివృద్ధి మనుగడ మధ్య ఊగిసలాడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మంచింప గ్రామ పంచాయతీ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని తూర్పు గంగామణి గ్రామ ఉనికిని కాపాడడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మంచింప రిజర్వాయర్ ముంపు సమస్య నుండి గ్రామాన్ని రక్షించుకుంటూ పంచాయతీ ఎదుగుదల కోసం ఆమె చేస్తున్న కృషి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో ప్రభుత్వ అండదండలతో మంచింప పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తూర్పు గంగామణి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. గ్రామంలోని అంతర్గత రోడ్ల విస్తరణ, మురుగు కాలువల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి వంటి పథకాలను రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు చేరవేస్తున్నారు. స్థానిక పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన, ఆరోగ్య కేంద్రం బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. మంచింప గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా గ్రామాన్ని ముంపు నుండి తప్పించి ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో నిధులు మంజూరు చేయించి గ్రామీణ అభివృద్ధిని సరికొత్త శిఖరాలను తీసుకెళ్తున్నారు. గ్రామం ఉనికిని కాపాడి మౌలిక వస్తువులు కల్పించడంలో సర్పంచ్ తూర్పు గంగామణి ఎల్లవేళలా కృషి చేస్తున్నారు. ఇప్పటికే అరువైన నిరుపేద ప్రజలకి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించడమే కాక ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయించారు. మంచింప గ్రామ పంచాయతీని ముప్పు నుండి రక్షించి అభివృద్ధి అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్న మంచింప సర్పంచ్ తూర్పు గంగామణి గ్రామం తరలిపోవద్దు, ప్రగతి ఆకవద్దు అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతున్నారు. మన సర్పంచ్, మన అభివృద్ధి, మన మంచింప. నా పేరు మోహన్ రెడ్డి. మీరు ఇలా మా మంచింపకి వచ్చినందుకు బాగా సంతోషం ఉన్నది. ఎందుకంటే ఇట్లా అడిగితే ఇంకా వేరే సర్పంచ్లకు కూడా అవగాహన వస్తుంది. ఏంటంటే అన్న, మేము గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులన్నీ ఇవాళ మాకు అవుతున్నాయంటే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, రాలేదు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మాకు సంతోషపడుతున్నాం. దాదాపు 50 ఇండ్లు. మా సర్పంచ్కి ఇంకా అడిగితే ఏమన్నా ఇంకా 100 ఇండ్లు తెస్తాను చెప్పిండు. అది కూడా వాగ్దానం చేసిండు, ఇంకా తెస్తా అని. మరి అట్లనే రైతు కళ్ళాలు అక్కడ ఉన్న వాళ్ళని ఉండాలి, లేకుంటే మా సర్పంచ్ జేబు నుండి డబ్బులు ఇచ్చి వాళ్ళకు అక్కడ గుడిసెలు వేపించి వాళ్ళకు కరెక్ట్ మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళని మంచి నవ్వుతూ వెళ్ళిపోయాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. మాకు రైతు కళాలు ఏర్పాటు జరిగింది. ఇప్పుడే పోదామంటే పోదాము, అక్కడ రైతులంతా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మాకు మెయిన్ అదేనే, రైతు కావాల్సింది రైతుల కళాలు. రైతులు అది కూడా అయిపోయిందన్న, ఇండ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు ఎంత ఎద్దడి ఉండంటే పోయిన గత పాలకులు చేసిన పనికైతే అతను నిజామాబాద్లో ఉంటుండే సర్పంచ్, నేడు ఉంటుండే. ఇప్పుడు మా సర్పంచ్ అట్లా కాదు, ప్రతి ఇంటింటో తిరిగి వస్తున్నాయా లేవా నల్లలు అవన్నీ తెలుసుకొని మరీ ఈ సమ్మర్లలో మరీ దగ్గర ఉండి దాని గురించి చేస్తున్నాడు. మరి ఇంకోటి ఏంటంటే అన్న, మాకు మహిళా బిల్డింగ్ మెయిన్, అది కూడా మా మహిళలంతా రోడ్డు ఉంటే అది ఇప్పుడు కట్టేస్తున్నారు, అది కూడా అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి బ్యాంకు కూడా అతను చాలా కష్టపడ్డాడు మా సర్పంచ్. అందుకని ఆయనకి ఇలా భగవంతుడు ఇంకా మంచిగా చూడాలా, ముందు ఇంకా మంచి పనులు చేయాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విషయాలు చాలా ఆయన కష్టమైన పనులన్నీ మాకు ఇలా నెరవేరుస్తున్నాడు. ఇంకోటి ఇంకా మెయిన్ అంటే ఆయన ఈ ప్రాజెక్టు వర్కులలో మాత్రం ఆయన ముందంజ నుండి మాకు బాగా నడిపించిండు. ఇలా బ్యాంకు ఉండదు, తర్వాత నెక్స్ట్ ఈ ప్రాజెక్టు పనులు కూడా పాత రీతిన ప్రకారం చేస్తని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే. అందుకని ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకేమన్నా విషయాలుంటే మీరు జన్ని మంచిగా. భూపతి రెడ్డి, మంచింప నివాసి. ఇంతకుముందు గత ప్రభుత్వము ప్రాజెక్టు విషయంలో 3.5 ప్రాజెక్టు విషయంలో మేము అడ్డుకున్నాము. అది రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రజావాణి పెడితే ఆ సందర్భంగా మేము పోయి కొట్లాడితే మాకు ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయబట్టి ఆగిపోయింది మాకు ప్రాజెక్టు. అందులో భాగంగా ఫస్ట్ చైర్మన్ నేనే. 30 గ్రామాలకు 3 అమరాబాద్, బైరాపూర్, మంచింప గ్రామాలకు చైర్మన్ ఫస్ట్ మేము ఉండి, ఆ గత ప్రభుత్వం పెట్టని తిప్పలేదు. ఆ ఇచ్చే 4 లక్షలు 3 విడతలు 4 విడతలుగా ఇచ్చింది. నానా ఇబ్బందులకు గురి చేసింది, మాకు డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మాకు యూత్ సర్పంచ్ అవటం వల్ల ఏ పని అన్నా కానీ ఇట్లా చెప్తే చిటికలో చెప్తే ఇలా చెప్పినామనుకో 2 రోజుల పని కంటిన్యూ చేసేస్తున్నాడు యువ. అందుకోసమని మేము సర్పంచ్కు మాత్రం మంచి సపోర్ట్గా ఉంటాం. ఏ పనులైనా కానీ కొన్ని రోజుల నుంచి మాకు వడ్ల కళ్ళం లేకుండే
దాన్ని ఇమీడియట్గా సొంత డబ్బులతో తీసుకొని ఒక్కొక్క గుడిసెకు 5,000 చొప్పున ఇచ్చి కట్టెలు తెప్పించి మరి వాళ్ళకు గుడిసె లేపించి సదుపాయాలు అన్నీ కల్పించి మా రైతులకు మాత్రం మేలు చేసిండు. అతని రుణం మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మా సర్పంచ్కి. మరి ఈరోజు మరి మంచిప గ్రామంలో మరి నేను ఇక్కడ ఉన్నానంటే మా గ్రామ ప్రజలందరూ కూడా మరి ఏకగ్రీవంగానే అన్ని కులాలు కూడా ముందుకొచ్చి మరి వాళ్ళకు నమ్మకం ఖచ్చితంగా మరి మంచిప ప్రాజెక్టు విషయంలో కొట్లాడినందుకు ఊరు బాగుంది, ఊరు ఆగింది, ఊరిని కాపాడుకున్నాం, ఆ ప్రాజెక్టులో మునిగిపోయేదాన్ని కూడా కాపాడుకున్న దాంట్లో ముందంజలు ఉన్నందుకు మరి గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా అన్ని కులాలు మరి దాదాపు 5-6 కులాలు డబ్బులు ఇచ్చి మరి నాకు చందా రూపంలో ఇచ్చి పోటీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను మరి వారి ఆశీస్సులతో మరి ముందుకొచ్చిన ₹1 వంచకుండా నన్ను గెలిపించుకున్నారు గ్రామ ప్రజలు. మరి ఎలక్షన్ ముంగడ ఏవైతే మేము చెప్పినామో హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ 4 నెలలలో మరి చెప్పినటువంటి మేము రైతు కళ్ళాలు కానీ మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ మరి వాటర్ సమస్య కానీ మరి వాటర్ సమస్య మ్యాక్సిమం అంతా అయిపోయింది. ఒక 12 వార్డులు ఉంది. అది కూడా మరి 2-3 రోజులు అక్కడ బోర్ వేసి ఆ సమస్యను కూడా తీరుస్తాము. 2వ వార్డు 12 వార్డులు ఉంది. అది కూడా 2-3 డేస్లో కంప్లీట్ చేస్తాము. గ్రామంలో ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా వేసి మరి పొద్దున సాయంత్రం నీళ్ళు ఇస్తానికి రెడీ అయినాం. ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నాం. మీ అన్ని వార్డులలో ఆ 2 వార్డులు బాగా ఉన్నాయి. అవి కూడా 2-3 రోజులు కంప్లీట్ చేస్తాము. మరి అట్లనే ఐమాక్స్ రేట్లు కూడా పెట్టాము. రైతు కళ్యాణ్ కూడా మరి గతంలో 30 ఏళ్ళ నుంచి అక్కడ ఉండే పెండింగ్లో దాన్ని మరి వాళ్ళని షిఫ్ట్ చేసి ఎలక్షన్ ముందు చెప్పినట్టు వాళ్ళకు పునరావాసం కల్పించి అక్కడ రైతు కళ్యాణ్ని కూడా ఏర్పాటు చేసినాము. మరి అట్లనే ఇందిరా మిల్లు కూడా మరి మా ఎమ్మెల్యే గారు సహకారంతో అందరికంటే మండలంలోనే అత్యధికంగా మన గ్రామానికి పెట్టడం జరిగింది. అవి కూడా ఇండ్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా మా గ్రామంలో ఒక్కరు కూడా కూనీళ్ళు రేకులు గుడిసెలు లేకుండా చేస్తామని ఖచ్చితంగా ఎలక్షన్ కూడా చెప్పినాం. దాన్ని మేము పూర్తిగా మరి మా టర్మ్లో అయిపోయేంత వరకు గ్రామంలో ఎటువంటి కూనీళ్ళు కానీ మరి గుడిసెలు కానీ రేకులు కానీ లేకుండా చేస్తాం. కంకణం కట్టుకున్నాం, ఖచ్చితంగా చేస్తాము. ఇంకా రోడ్లు కానీ మా గ్రామంలో మరి ఇప్పుడు మా మోపాల్ మండలంలోనే అత్యధికంగా సీసీ రోడ్లు కూడా మా గ్రామానికి పెట్టారు ఎమ్మెల్యే గారు. రోడ్లు కూడా కంప్లీట్ చేసుకున్నాము. మరి అట్లనే డ్రైనేజీలు కూడా ఇప్పుడు నెక్స్ట్ కంప్లీట్ చేసుకుంటాం రానున్న రోజుల్లో. మళ్ళీ ఇంకా ఎటువంటి అవసరాలు ఉన్నా నిత్యావసరాలు ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా మేము ప్రజలు అందుబాటులో ఉంటున్నాం. ఉదయం 6 గంటల నుండి నైట్ ఏ రాత్రి అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను ఒక్కొక్కటి మరి పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. కావున గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు. మేము కూడా వారికి వెన్నంటే ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని అందరికి గ్రామ ప్రజలందరికీ కూడా 2 పూటల నీళ్లు ఇచ్చే విధంగా మేము చేసినాం ఆల్రెడీ. ఇంకా కొన్ని 2 గల్లీలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాము. అట్లనే ఏఎన్ఎంలో కూడా వాళ్ళకి కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు మరి ప్రజల బాగోగులు తెలుసుకొని బీపీ టెస్టులు కానీ షుగర్ టెస్టులు కానీ అన్నీ కూడా మరి నీరసం ఉంటే ఏ విధంగా మరి వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి మేము అన్ని వాళ్ళకి మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి వారం చెప్పేసి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. అట్లనే మేము ఒక సబ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరొక సబ్ సెంటర్ కూడా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేస్తున్నారు. అట్లనే మా గ్రామంకి మరొక జీపీ బిల్డింగ్ కానీ మరొకటి శాంక్షన్ అయింది జీపీ బిల్డింగ్ కూడా. మరి ఇంకా అందరికంటే మండలంలోనే అత్యధికంగా ఇందిరా మిల్లు కూడా మాకు పెట్టిండు. ఇంకా చాలా చేస్తున్నాడు. అవన్నీ కూడా ఒక్కొక్కటి మేము నెరవేరుస్తూ ఉంటాము. ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా చూస్తూ ఉంటాం. నా పేరు భూపతి. ఇంతకుముందు డ్రైనేజీ ఏ గల్లీకి పోయినా డ్రైనేజ్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, మళ్ళా హాస్పిటల్ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు మాకు అక్కడ ఒక కొత్తగా హాస్పిటల్ నిర్మించడం జరిగింది సర్పంచ్ ఆధ్వర్యంలో. మళ్ళీ ఒకటి మహిళా భవను. ఎక్కడెక్కడ సీసీ రోడ్లు కంప్లీట్ కాలేవో ఆ సీసీ రోడ్లు కమ్సే మిక్సిమం ఒక 500 మీటర్ల కాంక్రీట్ సీసీ రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి మరీ శ్రద్ధతోని దగ్గర ఉండి లొల్లు లేకుండా పంచాయతీలు లేకుండా అన్నీ సక్రమంగా సర్దుకొని అందరినీ మెప్పించి సీసీ రోడ్లు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, పైప్ లైన్లు ఎక్కడ డ్యామేజ్ ఉన్నా కానీ అక్కడ ఇమీడియట్లీ ఈరోజు నీళ్ళు ఇక్కడ రాలేదంటే తెల్లారి మరుసటి రోజే అక్కడ ఓపెన్ చేయించి ప్రాబ్లం ఏందని సాల్వ్ చేయించి అందరికీ అందుబాటులో ఉంటూ 24 గంటలు ప్రజాసేవలో నిమగ్నమై తన ఇంటి సొంత పనులు కూడా ఇడిసబెట్టుకొని ప్రజాసేవకై అంకితమై చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మాకు మంచి అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందుకు ఇక్కడ కచేరికాడ చిన్న రూమ్ ఉండే, అప్పుడు భూపతి రెడ్డి సార్ వల్ల అప్పుడు మా సర్పంచ్ సార్ వల్ల అక్కడ ఒకటి మహిళా భవన్ మన రైతు వేదిక వెనకాల ఒక కట్టడం జరిగింది, హాస్పిటల్ కట్టడం జరిగింది. ఇప్పుడు కమ్సే కమ్ ఒక 10-12 గంటల దాకా అక్కడ నర్సులు ఉంటున్నారు. ప్రతి ఒక్కరు పోయి అక్కడ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. మళ్ళీ ఇంకోటి మహిళా భవన్ ఒకటి శాంక్షన్ చేయించారు, అది కాంట్రాక్ట్ నడుస్తున్నది. ఇక ముందు ఇంకా మంచి పనులు చేస్తారని మేము ఆశిస్తున్నాము.